మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు. మనము నూతన సంవత్సరంలోకి ప్రవేశించాము. ప్రేమైన దేవుని బిడ్డలారా, మన త్రోవల యందు మనం నడవక ఈ నూతన సంవత్సరంలో దేవుని త్రోవల యందు నడిస్తే మనకు క్షేమం కలుగుతుంది. దేవుని వాక్యం సెలవిస్తుంది. 128 కీర్తన 1 వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచే వారందరూ ధన్యులు. నీవు దీవింపబడాలి, నువ్వు ఆశీర్వదింపబడాలంటే నీ త్రోవలో వెళ్ళక దేవుని త్రోవలో నడవాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని త్రోవలో వెళ్ళినప్పుడు క్షేమం ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరు మనం తీర్మానం చేసుకోవాలి, దేవుని త్రోవలో నేను వెళ్ళాలి, దేవుని మార్గాలలో నేను నడవాలి అని మనమందరం కూడా తీర్మానం చేసుకుందాం. అలాగే మరి రెండొక మాట, దేవుని యొక్క ఆజ్ఞలను బట్టి మనము ఆనందించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. 112వ కీర్తనలో 1 వచనంలో ఒక మాట సెలవిస్తున్నది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఎవరైతే ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందిస్తారో వారు ధన్యులని దేవుని వాక్యం సెలవిస్తున్నది. మనకు కలిగిన సంపదను బట్టి, మనకు కలిగిన ఐశ్వర్యాన్ని బట్టి, మనకు కలిగిన జ్ఞానాన్ని బట్టి మనం అతిశయపడక ఆనందించక దేవుని ఆజ్ఞలను బట్టి మనం ఆనందించినప్పుడు ధన్యులమని దీవుబడిన వారమని సెలవిస్తుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని కలిగి దేవునిలో మనం ఆనందించగలిగితే మనకు క్షేమం కలుగుతుందని దేవుని వాక్యం సెలవిస్తున్నది. మరొక మూడో విషయం మనం పంచుకుందాం. ఏంటంటే, దేవుని దృష్టిలో మనము ఈ నూతన సంవత్సరంలో నిర్దోషంగా జీవిద్దాం. మనుషుల దృష్టిలో మనం ఒకవేళ నిర్దోషంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ దేవుని దృష్టిలో మనము నిర్దోషంగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఇక్కడ బైబిల్ సెలవిస్తున్నది, యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషముగా నడిచేవారు అందరూ ధన్యులని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఉదాహరణకు దానియేలు యొక్క భక్తుడు మనం చూసినట్లయితే దేవుని దృష్టిలో నిర్దోషంగా ఉన్నాడు కాబట్టి సింహముల చేతిలో నుండి ఆయన రక్షింపబడ్డట్టు మనం చూస్తూ ఉన్నాం. నీవు నేను కూడా దేవుని దృష్టిలో, దేవుని యొక్క మనసులో మనం నిర్దోషముగా మనం ఉన్నట్లయితే ప్రతి అపాయం నుండి, ప్రతి కీడు నుండి రక్షింపబడతామని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఈ నూతన సంవత్సరంలో దేవుని దృష్టిలో మనం నిర్దోషంగా ఉందాం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు ప్రత్యేకమైన వందనాలు.